సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. తెలుగుదేశం మహానాడు ప్రారంభమైంది. కడప గడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. లక్షలాది మంది పాల్గొంటున్న మహానాడును టీడీపీ పెద్ద పండుగలా నిర్వహిస్తుంది. మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు సభలు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం మహాపండుగ మహానాడు సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వచ్చిన అతిథులందరికీ రకరకాల వంటలతో సంతృప్తిగా భోజనాలు పెట్టేందుకు ఏర్పాటు చేశారు. 1700 మంది వంట చేసేవాళ్లు, 800 మంది వడ్డించే వారిని ఏర్పాటు చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, తిరిగి రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. ఎగసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతమని, ఉరకలేసి యువత తెలుగుదేశం ఆస్తి అని వ్యాఖ్యానించారు చంద్రబాబు. ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పమని, అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ఎదుర్కొంటున్న పరీక్షల్లో ప్రతిసారి విజేతగానే నిలిచిందన్నారు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూపం చరిత్రలో నిలిచిపోతుందని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుపుకుంటున్న మహానాడును తొలిసారి కడపలో నిర్వహించే తలపెట్టామని అన్నారు. మహానాడు సందర్భంగా ప్రజాసేవకు పునరంకితం అవుతూ యువగళంకు ప్రాధాన్యత ఇవ్వాలని, అన్నదాతకు అండగా నిలవాలని, స్త్రీ శక్తికి పెద్దపీట వేయాలని, పేదల సేవలో నిరంతరం శ్రమించాలని, తెలుగు జాతి విశ్వఖ్యాతి లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని, కార్యకర్తే అధినేతగా మారాలనే నూతన మార్గదర్శకాలతో ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి. అదే నా ఆశ, ఆకాంక్ష అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ లో పేర్కొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.